తిరుమలలో మనం జుట్టు ఎందుకిస్తామో తెలుసా? మొట్టమొదట వెంకటేశ్వర స్వామి ఒక చీమల పుట్టలో ఉండేటప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఆవు రూపం దాల్చి ఆ చీమల పుట్ట దగ్గరికి వచ్చి పాలిచ్చేవాడు. అది గమనించిన ఆవుల కాపరి ఆ ఆవు మీదకి తన గొడ్డలిని విసురుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆ ఆవుకి అడ్డంగా నిలబడతాడు. దాంతో ఆ గొడ్డలి వెంకటేశ్వర స్వామి తలకి తగిలి రక్తం కారి దెబ్బ తగులుతుంది. కొన్నాళ్లకు ఆ దెబ్బ అయితే తగ్గుతుంది కానీ అక్కడ వెంట్రుకలు రావు. ఒకసారి వెంకటేశ్వరుడు కొండ మీద పడుకొని ఉండగా ఆకాశ మార్గంలో వెళుతున్న నీలాదేవి అనే గాంధర్వ కన్య వెంకటేశ్వరుని చూసి కిందకు వస్తుంది. తలకి తగిలిన దెబ్బని చూసి ఎంతో బాధతో తన తల నుంచి కొన్ని వెంట్రుకలను తీసి వెంకటేశ్వరునికి ఇస్తుంది. అప్పుడు వెంకటేశ్వరుడు ఇలా చెప్తాడు, నా అందం కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావు కదా. కలియుగంలో కొండ మీదకి వచ్చిన నా భక్తులు తమ జుట్టును ఇచ్చే సాంప్రదాయం మొదలవుతుంది. ఆ జుట్టు యొక్క శక్తి అంతా వేరే భూలోకంలో ఉండే నీకు దక్కుతుంది అని చెప్తారు. ఈ విషయం గనుక మొదటిసారి విని ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.